వైభవంగా 4వ రోజు నిర్వహించబడుతుంది. ఆ రోజు సాయంత్రం సర్వభూపాల వాహనం పైన విశేషమైన అలంకరణలో 4 తిరువీధుల్లో ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక 5వ రోజు ఉదయం మోహిని అవతారము కృష్ణస్వామి వారికి ప్రత్యేకంగా ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. 5వ రోజు సాయంత్రం లక్షలాది మంది భక్తులు వేచి చూసేటటువంటి స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారికి విశేషమైన అలంకరణ జరుగుతుంది. విశేషంగా మామూలు గరుడి సేవలకి ఈ బ్రహ్మోత్సవంలో జరిగే ఈ గరుడి సేవకి మూలవర్లకు సదా సమర్పణలో ఉండేటటువంటి చతుర్భుజ లక్ష్మీహారము, సహస్రనామమాల, మకరకంఠి ఇత్యాది ప్రత్యేకమైన ఆభరణాలన్నీ కూడా ఈరోజు ఈ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారికి అలంకరించడం జరుగుతుంది. ఈ అలంకరణ పూర్తయిన తర్వాత గరుడ వాహన సేవ ప్రారంభమవుతుంది. లక్షలాది మంది భక్తులు స్వామివారిని గరుడ వాహనం పైన దర్శించుకొని సకల శుభాలు పొందుతూ ఉంటారు. ఆరవ రోజు ఉదయం హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారికి కోదండరాముని అవతారంలో విశేషంగా ఉత్సవం జరుగుతుంది. 6వ రోజు రాత్రి గజవాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారికి విశేషంగా గజవాహనోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. 7వ రోజు ఉదయం సూర్యప్రభ, ఆ రోజు మధ్యాహ్నం యథావిధిగా విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించడం, సాయంత్రం చంద్రప్రభ వాహనం. ఇక 8వ రోజు ఉదయం మహారథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ రథంలో స్వామివారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదు అని ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ రోజు రాత్రి అశ్వవాహనం పైన స్వామివారికి కల్కి అవతారంలో అశ్వవాహన సేవ వైభవంగా నిర్వహిస్తారు. ఇక చివరి రోజు అవబృతోత్సవంగా నిర్ణయించి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి వరాహస్వామి పుష్కరిణి ముఖమండపంలో చక్రతాళ్వారు వారికి ఉభయదేవులతో శ్రీ మలయప్ప స్వామివారికి వైభవంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి ప్రత్యేకమైన ఆరాధనలు పుష్కరిణికి నిర్వహించిన తర్వాత చక్రస్నాన మహోత్సవంతో ఆ రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి.